సిరిసిల్ల జిల్లా జైపూర్ మండలంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో 86 లక్షల అంచనా వ్యయంతో అధికారులు కాంగ్రెస్ నాయకులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెగడపల్లి గ్రామంలో భారత 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రజలచే రాజ్యాంగ పీఠిక చదివి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామ సభలను నిర్వహించి ఉపాధి హామీ పథకంలో భాగంగా కోళ్ల ఫారం షెడ్, అంగన్వాడీ సెంటర్, సీసీ రోడ్లు, ఇంకుడు గుంతలు, నాడెం కంపోస్ట్, ఫార్మేషన్ రోడ్లు తదితర పనులకి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ గణపతి, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలను ఇదే విధంగా ప్రతి గ్రామంలో ఇదే మహిళలకు వ్యక్తిగతంగా ఈ కోళ్ల పరిశ్రమ అయితేనేమి డైరీ ఫామ్లో మరి సహకరించాలని అధికారులను కోరుకుంటూ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి మా పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి నిత్యం ప్రతి సంవత్సరం ఉంటాయి కాబట్టి వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగం 1950 నవంబర్ 26 నుండి అమల్లోకి రావడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మన పరిపాలన ఏ విధంగా ఆ రోజు ఎంతోమంది త్యాగఫలంతో స్వతంత్రం వచ్చింది. ఆ వచ్చిన స్వతంత్రాన్ని భారతదేశంలో మన పరిపాలన ఏ విధంగా సాగాలి అనే ఉద్దేశంతో ఆనాటి మేధావులు ఒక సంఘంగా ఏర్పడి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి అధ్యక్షతన మరి వివిధ దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మరి భారత రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం. మరి మనకిప్పుడు ప్రతిజ్ఞలో చెప్పడం జరిగింది, అందరం భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరూ సమాన హక్కులు కల్పించి మరి దాని ఉద్దేశపరంగానే ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆనాడు మన స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారు మరి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల యొక్క అభివృద్ధి, గ్రామాల్లో ఉండేటువంటి మరి అందరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఉపాధి హామీ పథకాన్ని నిలిచింది. దానిలో భాగంగానే ఈనాడు మరి కుటీర పరిశ్రమల ద్వారా చిన్న పరిశ్రమలు ఏ విధంగానైతే స్థాపిస్తామో దానిలో భాగంగా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేడు మన రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను గొప్పలుగా తీర్చిదిద్దాలని మహిళా సంఘాలకు అన్నిట్లలో మరి అవకాశాన్ని ఇస్తూ మరి వడ్లకొండలో ఐకేపీ సెంటర్లు అయితేనేమి, వివిధ స్టాళ్ళు అయితేనేమి, ఇప్పుడు కూడా ఈ గ్రూపుల ద్వారా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసి కోళ్ల పరిశ్రమ అయితేనేమి, బర్ల పరిశ్రమ ఇలాంటి చిన్న మరి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మరి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈనాడు మరి మొత్తం యావత్ దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగా వీరందరూ సద్వినియోగం చేసుకొని అందరూ దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేసి దీనికి అధికారులు కూడా సహకరిస్తారు కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై తెలంగాణ.